ధర్మవరంలో నూర్ మొహమ్మద్పై ఇంటెలిజెన్స్ విభాగం గత కొంతకాలంగా నిఘా పెట్టిందని ఎస్పీ రత్న తెలిపారు. ఇతను పాకిస్తాన్కు చెందిన వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉంటూ కీలక సమాచారాన్ని పంచుకుంటున్నట్లు పక్కా ఆధారాలు సేకరించామన్నారు. స్థానికంగా మసీదుల వద్ద యువకులనే లక్ష్యంగా చేసుకుని వారికి ఉగ్రవాద భావజాలాన్ని నూరు పోసేందుకు ప్రయత్నించినట్లు తమ దృష్టికి వచ్చిందని వివరించారు. లోనికోట ఏరియాకు చెందినటువంటి కొత్వాల్ నూర్ అహ్మద్, ఇతని వయసు 42 సంవత్సరాలు. ఇతను చికెన్ బిర్యానీ తయారు చేసే హోటల్లో పనిచేస్తున్నాడు. ఇతను బ్యాండ్ ఉగ్రవాద సంస్థలకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో సభ్యత్వం కలిగి ఉంది. ఆ సమాచారాన్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ దాన్ని డౌన్లోడ్ కూడా చేసి బుక్ రూపంలో కూడా ప్రచురించుకొని తన రూమ్లో పెట్టుకోవడం జరిగింది. దీనిపైన మనకు స్టేట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ లోకల్ పోలీస్ యొక్క ఆధ్వర్యంలో ఎస్టర్డే 5 o'clockకి లోనికోటలో అతని ఇంట్లో హౌస్ సర్చ్ ఎస్డిఓ పెనుగొండ ఈజ్ ఐఓ ఫర్ దిస్ కేస్ ఆధ్వర్యంలో హౌస్ సర్చ్ చేసి ఒక సెల్ ఫోన్, 2 సిమ్ కార్డులు అండ్ ఒక బుక్ 276 పేజెస్లో ఉంది. ఆ బుక్లో ఈ నిషేధిత వాట్సాప్ గ్రూపుల్లో వచ్చినటువంటి మెసేజ్లు, ఇన్ఫర్మేషన్ అంతా కూడా డౌన్లోడ్ చేసి దాన్ని ప్రచురించడం జరిగింది. ఇవన్నీ కూడా సీజ్ చేసి yesterday we have shown him arrest under UPAI Act and other sections of the IPC which are telling about that enmity, hatred and enmity develop చేయడం అండ్ దేశ సమగ్రతకు సమైక్యతకు అవరోధం కలిగించేటువంటి సమాచారాన్ని సేకరించడం, అలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, అలాంటి సెక్షన్స్తో ఎస్టర్డే అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం కడప సెంట్రల్ జైలుకు అతన్ని 14 రోజులు రిమాండ్ విధించి పంపించడం జరిగింది. ఈ వ్యవహారంలో అతని యొక్క వాట్సాప్ గ్రూపుల్లో పరిశీలిస్తే జైషే ఈ మహమ్మద్, సదాయి జిహాద్, మక్బూజ్ కి ఆవాజ్, నజ్రియాతి అనే స్టూడెంట్స్ ఓపెన్ పొలిటికల్ గ్రూప్ ఇన్ పాకిస్తాన్, అట్లాగే కాఫీరాన్కి రియా తల్వార్ అనే ఒక వాట్సాప్ గ్రూపుల్లో సంస్థలకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఇతను మెంబర్గా ఉన్నాడు. ఇంకెవరైనా ఇతనితో ప్రజెంట్ లింక్లో ఉన్నారని కూడా సేకరించడం జరుగుతుంది. బట్ ఇతనైతే ఒక రాడికల్ లాగా ఉంది ఇతని యాటిట్యూడ్. అలాగే ఏదైనా ఆహ్వానం కానీ, ఏదైనా ఉగ్ర సంస్థ ఏదైనా ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ అలాంటి వాటికి ఏమన్నా పిలిస్తే ఇతను వెళ్ళడానికి రెడీగా ఉన్నట్లు